హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సమాజంలో విశేషమైన పలుకుబడి అనేది పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే ముఖ్యమైన పనులలో అన్ని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. వాటిని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ప్రముఖ వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మేషరాశి వారు ఈరోజు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది. అలాగే వీరికి అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక వీరికి పరిచయాలనేవి పెరగడం వలన ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ సహచరుల నుండి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇక పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి కొత్త అవకాశాలు అనేవి అందుతాయి. కళాకారులకు ఊహించని ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.